పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీ ఉంటుందా? దీనికోసం వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది? ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలన్నీ ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లంకి మనకి జెనెటిక్ ఇంకా హార్మోనల్ రీజన్స్ ఉంటాయి. అయినా కూడా ఈ ప్రాబ్లం పైన లైఫ్ స్టైల్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ని ట్రీట్ చేయడానికి అడ్వైస్ చేసే మొట్టమొదటి ఆప్షన్ హెల్తీ లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? బేసికల్గా రెగ్యులర్ యాక్టివిటీ, ఏదైనా సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అలాగే అడిక్షన్స్కి దూరంగా ఉండడం. ఇది హార్మోన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. కొంచెం వెయిట్ తగ్గితే కూడా ఓవ్యులేషన్ ఛాన్సెస్ వీళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత చేయాల్సింది సైకిల్ ట్రాకింగ్. పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లంలో మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ఇది మనకు తెలుసు. దానివల్ల ఓవ్యులేషన్ కూడా ఇర్రెగ్యులర్ గా జరుగుతుంది, ఇన్కన్సిస్టెంట్ గా జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఓవ్యులేషన్ ట్రాకింగ్ అనేది చాలా ముఖ్యం. ఓవ్యులేషన్ కిట్స్ యూజ్ చేయడము, సర్వైకల్ మ్యూకస్ ని లేదా బేసల్ బాడీ టెంపరేచర్ ని ట్రాక్ చేయడం ద్వారా ఓవ్యులేషన్ జరుగుతుందా అనేది గుర్తించి ఆ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు అందులో కనీసం 5 to 10% తగ్గితే కూడా న్యాచురల్గా ఓవ్యులేషన్ జరిగి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత చేయాల్సింది స్ట్రెస్కి దూరంగా ఉండడం. ఎక్కువ స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు అది కూడా హార్మోన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. యోగా లేదా వేరే రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే కొంతవరకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, హార్మోన్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. తర్వాత చేయాల్సింది న్యాచురల్ ఇంకా అన్ప్రాసెస్డ్ డైట్ తీసుకుంటూ శరీరంలో షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా స్టడీగా ఉంచుకోవడం. దీంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్. హోల్ గ్రెయిన్స్ తీసుకోవడము, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్, ఇవి తీసుకుంటూ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా స్వీట్స్ ఇంటేక్ మనం తగ్గించాలి. దాంతో క్రమంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని ఫాలో చేస్తూ ఓవ్యులేషన్ ట్రాక్ చేస్తూ 2 to 3 months ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవేళ రిజల్ట్ లేకపోతే అప్పుడు మాత్రం తప్పనిసరిగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చేయించుకోవాలి. దాని తర్వాత ఐనోసిటాల్ ఇటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసే టాబ్లెట్స్ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. డైటీషియన్ సలహాతో వెయిట్ లాస్ మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఫర్టిలిటీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని క్లోమిఫిన్ లేదా లెట్రోజోల్ ఇటువంటి టాబ్లెట్స్ ద్వారా ఓవ్యులేషన్ జరిగేటట్టు చూసి ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ పాలిసిస్టిక్ ఓవరీ సమస్య ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.